లేకపోతే ఇంకెక్కడో అక్కడ అవినీతి జరిగినట్టు. అంటే ఆమె జాబు రాలేదని ఆమె చెప్పినప్పుడు ఇంకా అవినీతికి తావెక్కడుంది? ప్రభుత్వంలో లోకలెక్కలు ఎక్కడ ఉన్నాయి? స్కామ్లు ఎక్కడ జరిగాయి? అదే ఆన్సర్. ఆ ఆన్సరే కదా, అదే కదా ఆన్సర్. రెండోది, ఆమె డబ్బు పోయిందంటున్నారు, పోలీసులు దర్యాప్తు చేస్తే డబ్బులు ఇప్పించారు. శేఖర్ రెడ్డి గారు ఎస్ సమయం అయింది. మీరు అడిగిన మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ మోహన్ రెడ్డి గారు. లేదు అందరూ మ్యూట్ లోనే ఉంటారు, చెప్పే కదా. మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, మేము నిజాయితీగా చేస్తాం, మేము కరెక్ట్ గా చేస్తాం, మేము బాగా చేస్తాం, మేము మా అంత కూడా కరెక్ట్ చేసేవాళ్ళు లేరు, మేము ఏలేరు కుంభకోణంలో జడ్జీలను నాశనం చేసినాం, మేము బట్టి రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేస్తామని చెప్తున్నారు కదా. సరే, అన్ని కరెక్టే. స్టేట్ లో ఉండే గవర్నమెంట్ మీదే, కేంద్రంలో ఉండే గవర్నమెంట్ మీదే. సిబిఐ దర్యాప్తు చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? రాజశేఖర రెడ్డి గారి కొడుకు మీద సిబిఐ దర్యాప్తు ఏమని అసెంబ్లీలోనే రాజశేఖర రెడ్డి గారు కోరినారు. దమ్ముంటే నిరూపించుకొని. తర్వాత అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొడుకు మీద ఆయనే ఇస్తున్నారు సిబిఐ దర్యాప్తు. వీళ్ళు ఆరోపణ చేశారు. సిగ్గు లేకుండా, ధైర్యం లేకుండా ఆడింగులలో మాత్రం మాట్లాడతారు. మేమేందా మాకు గవర్నమెంట్ ఉంది, మేము పెద్ద పురంగులమని. అందరికీ ఉందయా, అందరికీ గవర్నమెంట్ ఉంది, అందరికీ పోలీసులు ఉంటారు, అందరికీ ఉంటారు. రేపు మాకు అధికారం వచ్చినప్పుడు మీకు పోలీసులు ఏందో చూపించాం. అది కాదు సబ్జెక్టు. ఇప్పుడు మీరు ఆరోపణ చేసినారు, నిరూపించడానికి సిబిఐ దర్యాప్తు వేయండి. సిబిఐ దర్యాప్తు వేయకుండా ఎందుకు? రేపు మా మీద ఏపీపీఎస్ మీద మీరు కంప్లైంట్ చేస్తున్నారు, మా మీద సిట్ వేసినారు. సిట్ ఎవరి చేతిలో ఉంటుంది? మీ చేతిలో ఉంటుంది. కోర్టుకు పోయిన తర్వాత కోర్టు సిట్ వేయమంది. సిట్ వేసిన తర్వాత ఆ పోలీసులు రాష్ట్ర పోలీసులే కదా, మీ కింద ఉండే వాళ్ళే కదా, మీ ఇష్టం వచ్చినట్టు రిపోర్ట్ తయారు చేయించుకుంటారు కదా. ఇంకొకటి అంటున్నారు, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పోయినారు, కోర్టు చీవాటు పెట్టేది బాబు. ఇక్కడ 330 కేసులు ఉన్నాయి. ఈ 330 కేసులు ఎగ్జామ్ నేషనల్ అయినా వాళ్ళు పరిష్కరిద్దాంలే, మీరు ఊరుకుండండి, సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేద్దామని చెప్పినారు. మూడోది మేము సిబిఐకి వేయమని చెప్పి కోర్టును సంప్రదించినాం, ప్రధానమంత్రి గారిని సంప్రదించినాం, అమిత్ షా గారిని సంప్రదించినాం, అందరినీ అడుగుతున్నాం. అంటే మీరు అదేందో చూపించమని మీకు ఎందుకయ్యా అంత ఉనికి? ఎందుకయ్యా అంత భయం? ఎందుకయ్యా? మీ చంద్రబాబు నాయుడు గారికి కొడుకు పెద్ద అట్టర్ ఫ్లాప్ అయినాడు కాబట్టి, ఈ అట్టర్ ఫ్లాప్ అయినటువంటి క్యాండిడేట్ రేపు ముఖ్యమంత్రిగా అంటే జనాలు ఒప్పుకోరు కాబట్టి, అది ఎంత తప్పైనా సరే ఎన్నికేసుకొని రావాలనే ఉద్దేశంలో భాగంగా సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మేము చెప్తున్నారు. ఇప్పుడు ఏపీపీఎస్సీలో మేము ఎగ్జామ్ రాసిన తర్వాత మా మీద ఎవరైనా డబ్బులు అడిగినారని చెప్పో, లేక ఆడియోలో, వీడియోలో, లేక చెక్కులో, ట్రాన్స్ఫర్ లో జరిగినట్టు ఒక్కటి చూపించండి. మీరు ఫిలిమ్స్ ఎగ్జామ్ జరిపినారు, ఆ తర్వాత మేము ఎగ్జామ్ జరిపినాము, దాంట్లో మా మీద ఎట్లా వస్తుంది? ఇప్పుడు మీరు ఎగ్జామ్ 2 మీరే జరిపినారు, జీవో నెంబర్ 4 ఇచ్చినారు, జీవో నెంబర్ 47 ఇచ్చినారు, మళ్ళీ ఆ జీవో నెంబర్లు ఎందుకు రద్దు చేసినారు? ఇప్పుడు మళ్ళీ క్రీడలు ఏమన్నా స్పోర్ట్స్ లో పాల్గొన్న వాళ్ళకి ఎగ్జామ్ రాయాలి, మీకైతే ఎగ్జామ్ రాయకూడదు. అంటే మేము మీ ఇష్టం వచ్చినట్టే 23, 20, 56 ఎందుకు మళ్ళీ రెండోసారి జీవో ఇచ్చి దాంట్లో క్లోజ్ చేసినారు? 4, 47 జీవోలు ఎందుకు ఇచ్చినారు? జీవోలు ఇచ్చిన తర్వాత మీకు కావాల్సిన వాళ్ళకు డబ్బులకు అమ్ముకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని దాని మీద అభియోగాలు వచ్చే మీరు తప్పించుకోవడానికి, ఇతరుల మీద నిందలేసి తప్పించుకోవాలని మీ ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం చేస్తున్నారా? మీరు దమ్ముంటే, ధైర్యం ఉంటే సిబిఐ దర్యాప్తు చేసి నిరూపించుకొని కరెక్ట్ గా బయటకు రండి. అంతే తప్ప మీరేం తప్ప సిట్టుకు భయపడతారు. సిబిఐ మీరు ఇంతకుముందు కూడా అదే కదా, తిరుమల లడ్డుకు సంబంధించి కూడా సిట్ వేసుకుంటామన్నారు. సిట్ వేసే కాదు, మీరు ఎట్టైనా మీ ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకుంటారు, మీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణ చేస్తారని ఈ రోజు ఏపీపీఎస్ మీద ఏ విధంగా సిట్టు నడుపుతున్నారో ఆ రోజు ఇదే విధంగా సిట్టు నడుపుతారనే ఉద్దేశంలో భాగంగా మేము సిబిఐ కావాలని సుప్రీంకోర్టును సంప్రదించిన. సుప్రీంకోర్టు అరే తిరుమల తిరుపతికి సంబంధించింది మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరటేది, సిబిఐ ప్లస్ సిట్టు 2 కలిపి విచారణ చేయబట్టి ఆ విచారణలో ఎక్కడే కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల మీద అభియోగాలు రాకుండా మీరు అధికారులు ఏదో కింద మీద పడి తప్పులు చేసుకునేటివని అక్కడ రిపోర్ట్ ఇచ్చి దాని గురించి ఇంకా మాటలు మా పరువు పోతుంది చెప్పి ఢిల్లీలో అడిగితే ఏమైంది సార్, తిరుమల లడ్డు ఏమైంది సార్ అంటే ఇక్కడ మళ్ళీ మాట్లాడతాను. పారిపోయినటువంటి మీరు కూడా మా గురించి మాట్లాడతాయా? ఏమో మా రాదమ్మంటుంది ఏదో ఏపీపీఎస్ అంటే డిఎస్ అంటే. అమ్మా తల్లి, ఏపీపీఎస్సీ డిఎస్సీ 2 ఎగ్జాములు జరిగినాయి. ఆ 2 ఎగ్జాములు జరిగినప్పుడు అది కలిసి చెప్పేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి చెప్పిండేదే తప్ప మీరు దాని ఏందో పెద్ద నేరమో ఘోరమో తప్పుగా భావించాల్సిన అవసరం లేదు. పట్టుకోవాల్సిన అవసరం లేదు. చెప్తున్నారు అయ్యప్ప గారు, మీకు ఈ విషయం తెలియకపోతే అడిగి అబ్బా కొడుకు అనేది నేరమా అనేది ఒకసారి అడిగి తెలుసుకోండి. దాని తప్పులే. అబ్బా కొడుకు అనేది అది తప్పు కాదు, లేక భూతపదం కాదు. వీళ్ళలాగా నీ అమ్మ మొగుడు, నీ అమ్మమ్మ మొగుడు, నీ జేజమ్మ మొగుడు అని మేము ఎప్పుడు మాట్లాడలేదు. కాబట్టి మేము దిగజారుకో. మా నాయకుడు ఎప్పుడు కూడా కరెక్ట్ గానే మాట్లాడతారు. మా నాయకుడు ఎప్పుడు ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడాడు అనేదాన్ని బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ నేత కొడాల నాని గారు. ఓకే,
మీరు మీ నుండి తయారై వచ్చింది కదా, మీ స్కూల్లో నుండి వచ్చిన స్టూడెంటే కదా. వేరే విషయం. సరే, మనం నేర్పించినట్టు అంతే. ఫస్ట్ నుండి కొడాలి నాని గారికి, వంశీ గారికి, రోజా గారికి మనం ముందు ట్రైనింగ్ ఇచ్చి పంపించినా అలవాటు మీద పొరపాటు మీరు మాట్లాడే తప్పులు చూసినప్పుడు ఓకే. మీరు మాట్లాడిన మాటలు మీకే అప్పచెప్తారు, మీరు నేర్పించిన మాటలు మీకే అప్పచెప్తారు. మీరు వంశీ గారిని ఏ విధంగా వాళ్ళ భార్యను వాళ్ళ పిల్లలను తిట్టారో దాన్ని దృష్టిలో పెట్టుకుని వంశీ గారు మేము కౌంటర్ ఇచ్చినారు. మీరు నేర్పించిన విద్య కదా నీరజాక్ష, ఇది మీరు తయారు చేసినటువంటి స్టూడెంట్సే కదా, మీ బడే కదా అది. మా బడిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డి గారు అంటారు మీరు. అరే కాలేజీ అయిందే, స్కూల్ అయిందే, కాలేజీ అయిందే, పెంచి పోషించింది అంతా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో బూతులు గానీ, అవినీతులు గానీ, అన్యాయాలు గానీ, దౌర్జన్యాలు గానీ, మోసాలు గానీ, మసాలు గానీ, తప్పించడం గానీ అయ్యప్ప గారు ఇస్తా. ఎస్, మీరు సార్ సమయం అయిపోయింది, షార్ట్ లెంత్ గా అడగండి క్వశ్చన్, మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. ప్లీజ్ ఇద్దరు కంక్లూడ్ చేయాలి. ఇంకా అడగండి విజయశేఖర్ రెడ్డి గారు, అడగండి. ఇది అడుగుతుంది సార్, మీరు సిబిఐ విచారణ మీద అంత మమకారం ఉండేవాళ్ళు, సిబిఐ మీద సెంట్రల్ గవర్నమెంట్ మీద అంత నమ్మకం ఉండేవాళ్ళు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎందుకు సిబిఐ విచారణ అవసరం లేదని లెటర్ రాశారు. ఈ రోజు ఈడీ విచారణ జరుగుతుంటే మీ ఎంపీకి సంబంధించి ఇల్లులు తలుపులు పగలగొట్టి 4 కోట్ల డబ్బులు ఎలా వచ్చిందని ఈ రోజు కోకాపేట ప్యాలెస్ దగ్గర నుంచి పులివెందల ఇల్లు వరకు మీరు అడిగిన రెండింటి క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్తారు. సమయం అయిపోయింది. ఆయన అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు సిబిఐ మీద అంత ప్రేమ ఉన్నవాళ్ళు ఎందుకు సిబిఐ విచారణ అవసరం లేదని వివేక హత్య కేసు గురించి మీరు లెటర్ రాశారని అడిగారు. దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పండి మోహన్ రెడ్డి గారు. మేము ముఖ్యమంత్రి అయిన తర్వాత పర్ఫెక్ట్ గా కేసును బయటికి తెస్తామో, మీలాగా మేము బూటకాలు నాటకాలు ఆడమనే ఉద్దేశంలో భాగంగా మేము ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎత్తున్నాం. తర్వాత మా మధ్య దిగిపోయిన తర్వాత వీళ్ళు కావాలా, వాళ్ళు మేము ఉన్నప్పుడే వాళ్ళు కావాలన్నారు. ఎవరు సునీత వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళు కావాలన్నప్పుడు సరే మీ ఇష్టం వేసుకోకండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి మళ్ళీ చెప్పినారు ఆ కేసు. ఆ మాత్రమే లేకపోతే ఎట్లా అంత పెద్ద మర్డర్ కేసును మీరు ఒప్పుకున్నామంటే మీరు ఈ చిన్న కేసుకు భయపడిపోతున్నారే. మీరు ఈ కేసుకు ఎందుకు భయపడుతున్నారు? ఏంటి సిబిఐ ఎందుకు భయపడుతున్నారు? మీరు తప్పు చేయకపోతే, మీ నాయకుడు దాంట్లో మోసం చేయకపోతే, మీ నాయకుడు ఆ బాక్సులు అమ్ముకోకపోతే, మీ నాయకుడు రాష్ట్రంలో తీర్థులకు అన్యాయం చేయకపోతే సిబిఐ దర్యాప్తు ఇచ్చుకోమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేయకపోతే, మీరు భయపడిపోతే, ఏ తప్పు చేయకపోతే వేయాల్సిందని మీరు అంటున్నారు. అయ్యప్ప గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారికి ఒక క్వశ్చన్ అయితే వేస్తున్నాను. అంటే నా దాంట్లోనే, నా అనాలిసిస్ లోనే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ వేయమని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డికి కోరారు, ఆయనే వేయించారన్నారు. ఆయన చనిపోయిన తర్వాత సిబిఐ అనేది వేయటం జరిగింది. 11 షార్ట్ షీట్ లో కూడా సింధూరు పవర్ ప్రాజెక్టు, క్లాసిక్ రియాలిటీ, సిలికాన్ బిల్డర్స్, భారతీయ సిమెంట్, ఇటువంటి ఎన్నో ఫేక్ కంపెనీలు క్విప్రాక్రో లాగా చేశారని చెప్పి సిబిఐ తేల్పింది. ఆ రోజున సిబిఐ మూలం తప్పు, సిబిఐ విచారణ ఆపాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా వెళ్ళటం కూడా జరిగింది. కానీ గతంలో జరిగింది సిబిఐ నిష్పక్షపాతంగా విచారించింది కాబట్టి చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఈ రోజున కూడా గ్రూప్ 1 అలాగే డిఎస్సీల మీద కూడా పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా సిబిఐ విచారణ జరగాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే అధికార పార్టీ గాని ప్రతిపక్షాలు గాని ఆ 2 అవకతవకలు కూడా ఆ ప్రభుత్వంలో జరిగినాయని వారు ఆరోపిస్తున్నారు గ్రూప్ 1 లో. ఈ ప్రభుత్వంలో జరిగిన డిఎస్సీ జరిగిన ఈ ప్రభుత్వం దానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదైతే మీడియా సమావేశంలో 2 మీద కూడా సిబిఐ ఎంక్వైరీ కోరారు, అది ఏమని చెప్పారో నేను కూడా అదే స్టాండ్ లో మాట్లాడుతున్నా. ఖచ్చితంగా సిబిఐ ఉండాలి. అలాగే ఇంకో విషయం ఏంటంటే వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో కూడా సిబిఐ అనేది వేయటం అనేది జరగలేదు. అది కూడా